ఈరోజు 16వ తారీఖు నాడు నరేంద్ర మోదీ గౌరవ ప్రధానమంత్రి ఈరోజు అందరికీ లేఖలు రాశాడు. 16వ తారీఖు నాడు నారీ వందన్ ఇవాళ ఒక దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం జరగబోతుంది. ఆ ఘట్టంలో మీరందరూ భాగస్వాములు కావాలి. మనం అందరం అదృష్టవంతులమని ఇవాళ మేము అంటున్నాం. నారీ వందన్ అనే కార్యక్రమం పేరుతోటి మహిళా బిల్లు తీసుకొస్తారు. ఎవరి కోసం ఆ మహిళా బిల్లు? ఆ మహిళా బిల్లు దేనికోసం? మా మహిళలకు, మా ఉత్పత్తి చేసేటువంటి మహిళలకు, మా శ్రామిక మహిళలకు అత్యాచారాలకు, అవమానాలకు, కులవివక్షతకు, సాంఘిక సామాజిక దోపిడీకి గురవుతున్నటువంటి మా మహిళలకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకెందుకు? మాకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లు వలన ఒరిగేది ఏమీ లేదు. ఇవాళ నియోజకవర్గాల పునర్విభజన పేరుతోటి దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాల సంఖ్య 542 నుంచి 816 పార్లమెంటు సీట్లు పెంచుతున్నాడు. అంటే 274 పార్లమెంటు స్థానాలను నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఇవాళ కేటాయిస్తున్నాడు, పెంచుతున్నాడు. ఆ 274లో 273 మంది మహిళలకు కేటాయిస్తున్నాడు. అంటే పెంచిన నియోజకవర్గాల పునర్విభజనలో పెంచిన సీట్లన్నీ మహిళలకు కేటాయిస్తున్నారు. మరి ఆ మహిళలు ఎవరికి కేటాయిస్తున్నారు? ఎవరికి వస్తాయి? ఇవాళ మీరు చూడండి, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రమే ఒక లెక్క చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు. 119 మందిలో మహిళలు ఎంతమంది? ఆ మహిళలు బీసీ మహిళలు ఎంతమంది అంటే ఒకే ఒక్కరు కొండ సురేఖ. ఆ తర్వాత మహిళల్లో మొత్తం అగ్రకులాల మహిళలు ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా డీకే అరుణారెడ్డి, పర్ణికారెడ్డి, అదేవిధంగా రంగారెడ్డి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి, అది మెదక్ చూసుకుంటే సునీత లక్ష్మారెడ్డి, వరంగల్ చూసుకుంటే యశస్విని రెడ్డి. ఇట్లా జిల్లాలు చూసుకుంటే జిల్లాలుగా అగ్రకుల మహిళలే ఉన్నారు తప్ప బీసీ మహిళలు లేరు. మీరు మహిళా బిల్లు పెడితే రేపు మళ్ళీ గదే అగ్రకుల మహిళలకే ఇలా 273 మంది మహిళల పార్లమెంట్ స్థానాలు పెరిగితే 273 మంది మహిళా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే వస్తారు. అంటే 80 ఏళ్ల వరకు ఈ దొరలు పటేళ్లు పరిపాలించారు. ఈ దొరలు పటేళ్ల స్థానాలతో పాటు పెరిగిన స్థానాలు వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ కుటుంబ అగ్రకుల రాజకీయ వారసత్వానికి సంబంధించిన వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఈ మహిళా బిల్లు మాకు అవసరం లేదు. మాకు ప్రాతినిధ్యం లేనటువంటి మహిళా బిల్లు మాకు వద్దు. మాకు బీసీ మహిళలకు, మా మహిళలు ఇక్కడ ఉన్నారు, సంచార జాతుల మహిళలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు, సగరవుపరులు ఉన్నారు, విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, నేత గీత ముజరాజ్ అందరు ఉన్నారు. వాళ్ళకు కావాలి, వాళ్ళు చట్టసభలో పోవాలి. కాబట్టి బీసీ ప్రధానమంత్రి ఉండి నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలను తడిగుడ్డతో గొంతుకు వస్తున్నాడు. ఆయన 8,363 రోజులు పరిపాలన చేశాడు ఈ దేశాన్ని. 8,632 రోజుల్లో బీసీలకు ఏమైనా చేసిందంటే అల్లికల్లి సున్నకు సున్నా. బీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ఓ కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, బీసీ కులగణన చేయలే, కుటుంబాల లెక్కింపులో బీసీ కుటుంబాల లెక్కింపు లేదు, రిజర్వేషన్లకు 50% ముగింపు చేశాడు. అదేవిధంగా ఏం చేసిండు ఈ నరేంద్ర మోదీ గారు అంటే అగ్రవర్ణాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 10% రిజర్వేషన్లు పెట్టాడు. కాబట్టి నరేంద్ర మోదీ పాలన మాకొద్దు. మహిళా బిల్లు ఇవాళ నరేంద్ర మోదీ గారు ఒక్క విషయం మీకు గుర్తు చేస్తా. మహాత్మా జ్యోతిబా పూలే 200 జన్మదినం సందర్భంగా ఢిల్లీలో పార్లమెంట్లో మొదటిసారి ఆయన 11 సంవత్సరాలైంది ప్రధానమంత్రి అయి మొదటిసారి మహాత్మా జ్యోతిబా పూలేకు దండం పెట్టాడు. ఎందుకేసిండు? మేము అభినందిస్తున్నాం. మీకు కూడా మా మహనీయునికి దండేసినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకేసిండు? బీసీల పట్ల ప్రేమతోటి కాదు. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, తమిళనాడులో అక్కడ బీసీ ప్రభుత్వం వస్తుంది. ఒక స్టాలిన్ తమిళనాడులో ఒక మంగళ కులస్తుడు, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి కావాలి. ఆ మంగళ కులస్తుని, ఆ బీసీ బిడ్డను ముఖ్యమంత్రి కాకుండా వాళ్ళని రాజకీయంగా గొంతుకోవడానికి, బీసీల ఓట్లు బీజేపీ పార్టీకి వేయించుకోవడానికి మాత్రమే 11 ఏళ్లలో ఎన్నడేను పూలే గారికి దండేసిండు. అయినా స్వాగతిస్తున్నాం. నేను అంటున్న దండేసి దండం పెడితే కాదు, పూలే ఆశయ సాధనం అమలు కావాలి. పూలే గారు మహిళలకు ప్రాతినిధ్యం కావాలన్నాడు. మా మహిళలకు, బీసీలకు జనాభా దామాష ప్రకారం చట్టసభలో కావాలన్నాడు. కాబట్టి మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారి నక్కజిత్తుల మాటలు బీసీ సమాజం నమ్మేది లేదు. ముమ్మాటికి బీజేపీ పార్టీ బీసీలకు జూటా పార్టీ. బీజేపీ అంటేనే అది బీసీలకు జూటా పార్టీ. 11 ఏళ్లలో వాళ్ళు బీసీలకు చేసింది ఏమీ లేదు. ఇవాళ కులగణన చేస్తారని మోసం చేస్తారు, మహిళా బిల్లు పెడతారని మోసం చేస్తారు, బీసీలకు ఇస్తారని మోసం చేస్తారు, అడుగడుగున మోసం చేస్తున్నారు. అందుకనే 16వ తారీఖు నాడు
పార్లమెంటు ముట్టడికి సిద్ధమవుతున్నాం. ఆ పార్లమెంటు ముట్టడికి మా హనుమంతరామన్న, మధుసూదన్ అన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న ఇప్పటికే మద్దతు ఇచ్చారు, వాళ్ళు కూడా పాల్గొంటారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మేము హెచ్చరిస్తున్నాం. చివరిగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. అయ్యా, మీరు గోడ మీద పిల్లి లెక్క ఉండొద్దు. మీరు మహిళా బిల్లు మీద మీరు ఎటువైపో మీరు చెప్పండి. మహిళా బిల్లు మేము బీసీ మహిళలకు సబ్-కోటా లేని బిల్లు మాకొద్దు అని చెప్పండి. అప్పుడు బీసీల ఓట్లు మీకు గంపగుట్టగా వేస్తాం, మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని అధికారంలో రావడానికి మేము మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. కానీ మహిళా బిల్లు అనగానే చేతులు ఇవాళ అక్కడనే చేకూరుతున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలను కూడా హెచ్చరిస్తున్నా, మీరు కనుక మీ రాజకీయ విధానం మహిళా బిల్లు పెట్టిన తర్వాతనే మేము బీసీ మహిళలకు సబ్-కోటా పెట్టిన తర్వాతనే మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేయాలి. నరేంద్ర మోదీ గారికి మేము చివరిగా డిమాండ్ చేస్తున్నాం, ఒకవేళ ఇలా మహిళా బిల్లు మీరు పార్లమెంట్లో పాస్ కావాలనుకుంటే, బలవంతంగా పాస్ చేయాలనుకుంటే ఖబర్దార్, మీరు జాతీయ స్థాయిలో మహిళా బిల్లు మీద అఖిలపక్ష సమావేశం పెట్టండి. పార్లమెంట్లో 26 రాజకీయ పార్టీల ప్రాతినిధ్యం ఉంది. ఆ 26 రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోండి. ఇవాళ ఇప్పుడేమి ఎన్నికలు వస్తలేవు, ఒకవైపు 3 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి, కొంపలు మునిగిపోయింది ఏం లేదు. కాబట్టి మొదటగా అఖిలపక్ష సమావేశం పెట్టండి, బీసీ మహిళల సబ్-కోటా మీద క్లారిటీ తెండి, అప్పుడే పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా బిల్లు తీసుకురారి. లేకపోతే మాత్రం మా బీసీ సమాజం పార్టీలకు ఖచ్చితంగా, జెండాలకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి మహిళా బిల్లు బీసీ మహిళల సబ్-కోటా సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. 199వ జన్మదిన సందర్భంలో ఆయన కూలేస్తాడు. ఆ రోజులలో స్వాతంత్రం రానప్పుడు 18th సెంచరీలలో చదువుకుంటేనే అగ్రకులాలతో ఈక్వల్గా మనం ఎదగగలుగుతామని ఆలోచన చేసి ఆయనకు ఎన్నో అవమానాలు జరిగాయి అగ్రకులాల. ఇక లాభం లేదని అన్నాడు. తప్పనిసరిగా ఈ న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలని ఆలోచన చేసి అప్పుడు సావిత్రిబాయి పూలేతో కూడా మహిళలు కూడా పైకి రావాలని ఆయన స్కూల్ పెట్టించిన ఘనత. ఇవాళ ఎన్నడూ లేని ప్రేమ చూపిస్తున్నాడు ఆయన. అయ్యా, ఆయన ఎన్నడూ లేని ప్రేమ చూపించి నేను వద్దనా, కానీ ఆయన ఆలోచనని ఇంప్లిమెంట్ చేయమంటున్నా. ఆయన ఆలోచన సామాజిక న్యాయం అన్నాడు. మేము మనుషులమే, మాకు కూడా సరి అయిన న్యాయం జరగాలన్నాడు. కానీ సామాజిక న్యాయం పక్కకు పెడతాడు, కేవలం మహిళా బిల్లు పెడతాడు. అచ్చా ఏమన్నావు, బేటీ బచావ్ బేటీ బడావ్, బేటీ బచావ్ బేటీ బడావ్ के साथ अन्याय क्यों कर रहे? మమతా బెనర్జీ ఆమె కూడా 3 సార్లు 4 సార్లు అయింది, ఆమెని తొక్కేయాలని ఆలోచన చేస్తావు. ఇక మహిళా బిల్లులో జరుగుతున్నటువంటి 2011 నుంచి చర్చ చేస్తాడట. అరే 15 ఏళ్ళు ఎక్కువైంది కదరా బాబు, మా మహిళలు పెరిగినరు, మా జనాభా పెరిగింది. ఆఖరుకు నువ్వు కులగన అది జనగణలో కులగన ఎస్సీ ఎస్టీలకే పెడతావు, కానీ మా బీసీలకు మనుషులు గారా, మా లెక్క చెప్పారా? ఎవరు అడిగినా జ్యుడిషియరీ ఏమి అడుగుతున్నది, మీ సంఖ్య ఎంత ఉన్నది అంటున్నది. సంఖ్య కావాలంటే మా జనగణన చేయాలి కదా. అదే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత ఏది భారత్ జోడో యాత్ర, వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కేవలం ఎస్సీలకే కాదు ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది అన్నాడు. దాన్ని నువ్వు పక్కకు పెట్టి 2000 లెక్క పెడితే ఇక మేము ఏమి రావాలి రా భయ్? మేము మనుషులం కాదా? మేము ఓట్లు వేస్తలేమా? ఓట్లు వేసేటోడు ఫస్ట్ ఎవడు? ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మైనార్టీలే వేస్తారు. దొరలు మెల్లకి వస్తారు 3 గంటలు. వెరీ హార్డ్, ఐ కాంట్ గో బై 4 o'clock అంటారు. మేము అట్లా కాదు కదా, 6 గంటలకే పోయి నిలబడతారు మా అక్కలు, మా చెల్లెళ్ళు, పేదోళ్ళు. కనుక మమ్మల్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నాం? ఈ బిల్లు కూడా కావాలని పెట్టి, ఎందుకంటే ఒక పక్క తమిళనాడులో ఎలక్షన్, ఇంకో పక్క ఏది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే దెబ్బ కొట్టడానికి అన్ని పార్టీలను విలువరా బాబు. ఇవాళ ఏ నిర్ణయం తీసుకురా అన్నాడు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎవరు తెచ్చిండ్రు? 5 సంవత్సరాలకు ఎన్నిక జరగాలి. పంచాయతీరాజ్ తెచ్చినటువంటి 72-73 అమెండ్మెంట్ తెచ్చిన రాజీవ్ గాంధీ గారు. దాన్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే కులగణలో ఓబీసీలు ఉండాలి, కులగణలో మహిళలు కూడా ఉండాలి. అప్పుడు ఇవాళ జితనా హిస్సేదారి అంటే వీళ్ళ సంఖ్య ఎంతో పెరగాలి కదా. ఇవాళ పిల్లలు కూడా ఏది ఇంటర్మీడియట్లో మా మహిళలే ముందుకున్నారు అంటే చదువులో ఎంత ముందుకు పోయిండ్రో. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన. ఏదైనా 16, 17, 18 ఢిల్లీలో ఏది పార్లమెంట్లో అత్యధిక సమావేశం పెడుతున్నాడు. కనుక దాంట్లో కావాలని మెజార్టీ ఉన్నదని నువ్వు పాస్ చేసుకుంటే ఈ దేశం చరిత్రహీనుడు అవుతావు. నువ్వు ఒక అగ్రకులాలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ
రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, నువ్వెందుకు చేయవురా బాబు? కనుక దీన్ని చేసేటందుకు హర్ మహిళ చలో ఢిల్లీ, వాళ్ళు ఎంబడి మహిళలు ఎంబడి అందరు రావాలి, ఢిల్లీలో కూర్చుందాం. ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు కూడా ఏది సబ్ క్యాస్ట్ పెడితేనే వీళ్ళకి లాభం అవుతుంది, లేకుంటే అంత దొరల పిల్లలు వస్తాయి. ఇప్పుడు మా చెప్పిండు చూడు, వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు వస్తే మేము అడక తినేదనుకున్నాంరా బాబు. కనుక తప్పనిసరిగా ఏదో రాహుల్ గాంధీ గారు కూడా దీని గురించి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ అనిల్ యాదవ్ గారు కూడా ఉన్నారు. మాకు తప్పనిసరిగా జంతర్ మంతర్ పోవడానికి ఆయన పర్మిషన్ తీసుకుంటా అంటున్నాడు. తప్పనిసరిగా అందరు రావాలి, చలో మహిళ పోరాడు కూర్చుందాం, యావత్ భారతదేశ ప్రజలకు చెప్దాం. నియంతత్వం నడుస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా పిలవాలి, అందరు సహకారం తీసుకొని ఈ బిల్లులో కులగణ కూడా జరగాలి. అందులో మా సంఖ్య తెప్పిస్తుంది. అదేవిధంగా మహిళలకు కూడా రాజకీయంగా రావాలని ఆలోచన ఆనోడే చేసిండు 33%. కానీ సబ్ క్యాస్ట్ పెట్టలేడు. ఈ సబ్ క్యాస్ట్ పెట్టకుండా కొట్టేయాలని చూస్తుంది. కనుక ప్రతి మహిళలు కూడా తప్పనిసరిగా ఢిల్లీకి రండి, అక్కడ తెలుసుకుందాం. మనం ఎన్నో రోజులు ఇక్కడ ధర్నాలు చేసాము, ఏది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏం రాదు, చలో ఢిల్లీకి తేవాలని ప్రతి మహిళ కష్టం ఉన్న కష్టం మీరందరూ రండి. మీ అందరికీ కూడా అయినంత మటుకు మా సహకారం చేస్తాం. మీ సమస్యను తీర్చుకోవాలంటే మీరు కూడా ముందుకు రావాలని ప్రతి మహిళను కోరుతున్నా. అప్రకటిత ఎమర్జెన్సీని తరిపించేటువంటి దుర్మార్గపు అణచివేత కొనసాగుతూ ఉన్నది. ఎమర్జెన్సీలో పౌర హక్కులు ఏ రకంగా రద్దు చేయబడ్డాయో, వాటి మీద ఎటువంటి దాడి జరిగిందో అటువంటి పరిస్థితే ఈరోజు పునరావృతమవుతూ ఉన్నది. ఒక ఆటవిక రాజ్యం, ఒక ఆటవిక విధానపరమైనటువంటి నిర్ణయాలతో భారతదేశంలో ఉన్నటువంటి బీసీ మహిళల నోరు నొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమర్జెన్సీకి ఏమాత్రం తీసిపోయినటువంటి ఈ నిరంకుశ విధానాన్ని మా మహిళల తరఫున మేము కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమంలో మహిళా సోదరిమణులతో పాటు బీసీ వర్గాల వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రహించాల్సినటువంటి మర్మం, ఎవరిని అందలమెక్కించడానికి, ఎవరిని అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం, ఈ బిల్లు తీసుకురాబోతా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు భారతదేశంలో బీసీలకు హక్కులు ఉన్నాయా లేవా, బీసీలు వాటాదారుల కాదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉన్నది. ఇది దేశ పాలక పార్టీల పాలిట ఒక చెంపపెట్టు లాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, సమానత్వం అనేటువంటి విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి కర్కశంగా ఆ రాజ్యాంగం సాక్షిగా భారతదేశంలో ఉన్నటువంటి బీసీల హక్కులు, మా మహిళా సోదరిమణుల హక్కులు ఒకవైపు కులగన్న జరగాలి, బీసీలకు రాజ్యాధికారంలో సముచితమైనటువంటి స్థానం దక్కాలి అనేటువంటి విషయాన్ని దేశవ్యాప్తంగా ఉండేటువంటి మా మహిళా సోదరిమణులు, బీసీ వర్గాల వాళ్ళు నిలదీస్తూ ఉంటే నిస్సిగ్గుగా కేంద్ర ప్రభుత్వం మా ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, బీసీలను అణచివేయడమే, మహిళలకు హక్కులు లేకుండా చేయడమే మా విధానం అన్నటువంటి రీతిగా మరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కులగణన జరగాల్సిందే. అదే రకంగా ఈరోజు తెస్తున్నటువంటి ఈ బిల్లులో ఇంటర్నల్ రిజర్వేషన్ బీసీ మహిళలకు కల్పించబడ్డప్పుడు మాత్రమే దేశంలో ఉండేటువంటి మహిళలు లేదా దేశంలో ఉండేటువంటి సమాజం అంతా హర్షిస్తుంది తప్ప తీవ్రమైనటువంటి ప్రతిఘటన, బహుశా దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం ఇటువంటి ప్రతిఘటన బహుశా ఏ ప్రభుత్వం కూడా చవి చూడబోదు. అటువంటి ప్రతిఘటనకు దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీలు, అదేవిధంగా మహిళా సోదరిమణులు సమాయత్తం కావాలనేటువంటి పిలుపునిస్తూ వందల సంవత్సరాల క్రితం అసలు ఏ కాలంలో ఉన్నాం, ఎటువంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం, ఎటువంటి ప్రపంచం రోజు రోజుకు ఆవిష్కరించబడుతున్నది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే సమన్యాయం లేనటువంటి వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు
నిన్న మొన్న నేపాల్లో కానీ లేదా శ్రీలంకలో కానీ అనేక దేశాల్లో అన్రెస్ట్కు గురైనటువంటి ప్రజానీకం వాళ్ళ ఆందోళనను ఎంత తీవ్రంగా చూయించిందో అటువంటి పరిస్థితి భారతదేశంలో పునరావృతం కాకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా బీసీల హక్కుల విషయంలో మహిళల హక్కుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ దుర్మార్గపు నిర్ణయాలను సవరించుకోవాలి. ఇలా జరుగుతున్నటువంటి జనగణనలో భాగంగా కులగణన చేయాలి. అదే రకంగా బీసీ మహిళలకు ఇంటర్నల్ రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తు చేస్తూ ఉన్నాం. వందల సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో నీగ్రోలు బానిసలు ఎటువంటి దుస్థితిలోకి అయితే నెట్టివేయబడ్డదో, హక్కులు లేకుండా వాటాదారులు కాకుండా ఏ రకమైనటువంటి మానసిక క్షోభకు ఎటువంటి హింసకు గురైన్లో ఆ పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి మరి ఆనాటి వారి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉండేటువంటి మహిళా సోదరులు మేము కూడా అందరం తప్పకుండా ఇలా ప్రభుత్వాలను దరఖాస్తులు ఇచ్చి దండాలు పెడితే వినేటువంటి విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వాల ఏలుబడిలో మనం లేవు. ప్రజా స్పందన, ప్రజా తిరుగుబాటు, ప్రజా ఆందోళన ప్రస్ఫుటంగా కనబడేటువంటి పరిస్థితులు ఉంటే తప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి దుస్థితి లేదు. కాబట్టి మనం ఇటువంటి ప్రతిఘటన పందాన్ని ఎంచుకోకుంటే వాళ్ళ ఇష్టమైనటువంటి చీకటి చట్టాల ద్వారా మన జీవితాలు కాదు, మన తాతల తరం అయిపోయింది, మన తండ్రుల తరం అయిపోయింది, ఈ రోజు ఉన్నటువంటి ఈ తరం కూడా అయిపోయి మన పిల్లలకు మనవలకు మనవరాళ్ళకు కూడా ఇటువంటి దయనీయమైనటువంటి దుస్థితి వారసత్వంగా సంక్రమించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం చైతన్యవంతులమై మన అందరిది ఒకే మాట ఒకే బాట, బీసీ మహిళలు బీసీ సమాజం ముక్త కంఠంతో ఈ విషయాలను ఖండించాలి. అందరం ఏకోన్ముఖంగా ఢిల్లీకి పోయి అక్కడ మన శక్తి ప్రదర్శన చేసి ప్రభుత్వాల మెడలు వంచి నిర్ణయాల్లో మార్పు వచ్చేంత వరకు తిరుగులేని పోరాటం మొక్కవని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. హలో బీసీ. 11 సంవత్సరాల క్రితము మన నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో దేశంలో ఉన్న అందరి లీడర్లకు నేను విజ్ఞప్తి చేస్తాను, ఈ మహిళా బిల్లుని మహిళా సపోర్టా లేకుండా పాస్ అవ్వడానికి వీల్లేదు. దానికి మీ అందరు సహకరించి మా అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఉండేట్టుగా మీరు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. జై బీసీ. హనుమంజీ ఆధ్వర్యంలో ఈరోజు అటెండ్ అయినటువంటి మా అక్క చెల్లెళ్లకు మిత్రులందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ప్రధానమంత్రి అయినని జాతి మొత్తం గర్వపడ్డది. దాదాపు 12 సంవత్సరాలంటే ఈ భారతదేశ చరిత్రను రికార్డు బద్దలు కొట్టి ఒక బీసీ 12 సంవత్సరాలు పరిపాలించింది. మరి బీజేపీ పార్టీ బీసీలను అత్యధిక సంఖ్య 140 కోట్లలో 80 కోట్ల మంది బీసీలు కనుక 80 కోట్ల మంది ఓట్లు రావడానికి బీసీలను వాడుకొని బీసీల ఓట్లతో ఇలా ప్రధానమంత్రి అయి ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే రాష్ట్రం అంతా ఒకవైపు వేస్తే ప్రధానమంత్రి ఎవరు కావాలన్నప్పుడు 80 కోట్ల మంది జనం అందరూ కూడా అరే లేక అవకాశం వచ్చింది ఒక బీసీకి ప్రధానమంత్రి ఉంటే బీసీల జీవితాలు బాగుపడతాయి, బీసీల తలరాత మారుస్తుందని చెప్పి భావించి 80 కోట్ల మంది ఏకగ్రీవంగా టోటల్గా ఏ పార్టీలో ఉన్నా కూడా మరి చాలామంది కూడా మోడీ ప్రధానమంత్రికి బీసీని ఓట్లేసింది. 12 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసిండ్రు? ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. కనీసం ఏ రాష్ట్రంలో కూడా కనీసం భారతీయ జనతా పార్టీలో కానీ అటు మంత్రి పదవుల్లో కానీ ఎక్కడ స్థానం లేదు. మరి బీసీ ప్రధానమంత్రి అయితే మాత్రమే లాభమవుతుందా లేదా అనేది అర్థమైపోయింది. పార్టీ విధానం బట్టి ఉంటుంది. వారి పార్టీ విధానం ఏముందంటే బీసీల ఓట్లు రావడానికి మాత్రమే, బీసీల ఓట్లు గాలమేయడానికి మాత్రమే ఆయన చూపించింది తప్ప బీసీల జీవితాలు బాగుపడలేదు. కొత్తగా ఎలక్షన్స్ వస్తున్నాయి, రాబోయే ఎలక్షన్స్ కనుక కొత్తగా మళ్ళీ ఏమెత్తుకున్నారంటే బీసీ జనగణన చేస్తాం, బీసీలకు అటు రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇస్తా ఎంత ఉందో మంత్రి పదవులు కానీ అన్నింటిలో ఇవ్వాలని అటు మాట్లాడగానే ఇమ్మీడియట్గా మీకన్నా ముందు మేము ఉంటామని చెప్పి ఏం చేసిరంటే బీసీ కులగణన మేము చేస్తామన్నారు. ఇలా మనం చూస్తున్నాం 33 కాలంలో
ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఏమున్నాయో తెలుస్తుంది. కానీ మరి రిజర్వేషన్ నిజంగా ఇవ్వదలుచుకుంటే, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వదలుచుకుంటే, నిజంగా ఆర్థికంగా వాళ్ళని బాగుపడాలనుకుంటే ఖచ్చితంగా 34వ కాలం ఎస్సీ కుటుంబాలెన్ని, ఎస్టీ కుటుంబాలెన్ని, బీసీ కుటుంబాలు కూడా ఎన్ని అని ఆ కాలం చేర్చేది. సెకండ్ విడత చేస్తారంట. సెకండ్ విడతలో ఎట్లా చేరుస్తారు? సెకండ్ విడతలో కుటుంబాల లెక్క జరగనప్పుడు, కుటుంబాల లెక్క లేనప్పుడు, ఇండ్ల లెక్క లేనప్పుడు సంఖ్య ఎట్లా వస్తుంది? చట్టబద్ధత ఎత్తగలుగుతుంది? బీహార్లో కానీ, పంజాబ్లో కానీ, కర్ణాటకలో కానీ బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పంటే మీకు సరైనటువంటి ఎన్యుమరేషన్ లేదు, కులగణన లేదు, కనుక ఇవ్వట్లేదు మేము అని చెప్పి కోర్టు కొట్టేసినాయి. అవన్నీ మీకు తెలుసు. తెలిసి కూడా మరి ఈరోజు సెన్సెస్లో బీసీల కుటుంబాలు కానీ ఇండ్ల సంఖ్య కానీ పెట్టట్లేదు. పథకాలం ఉందా? లేకపోతే స్నానం ఎట్లా చేస్తారు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కుక్కలున్నాయా నక్కలున్నాయా అని అడుగుతారు. కానీ మరి బీసీలు మీకు కనపడతలేదా? అదొక మోసం. ఇప్పుడు మళ్ళొక మోసం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల తర్వాత అడావుడిగా మహిళలకు మేమే చేస్తాం, మహిళలు రక్షణకు ఈ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి వీళ్ళు హడావుడి చేస్తూ ఉన్నారు. చేయండి, మహిళా రిజర్వేషన్ ఉండాలని మేము కోరుకుంటాం. కానీ మహిళా రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ లేకపోతే ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే కాగలుగుతుందా? ఒక బీసీ మహిళ ఎంపీ కాగలుగుతుందా? స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉంది కాబట్టి తప్పని పరిస్థితులలో సర్పంచ్గా మహిళలు ఉన్నారు, ఎంపీటీసీగా మహిళలు ఉన్నారు, ఎంపీపీగా మహిళలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్గా మహిళలు ఉన్నారు. అంటే మీరు వీళ్ళ పరిమితి గంట వరకేనా? మీ కళ్ళ ముందర జిల్లా పరిషత్ చైర్మన్ వరకు వచ్చి, ఎంపీపీ వరకు వచ్చి, తర్వాత వాళ్ళ మళ్ళీ వంటకే పరిమితం అయిపోతూ ఉన్నారు బ్యాక్ వై. ఎంతోమంది చదువుకున్నటువంటి నాయకురాలు చాలామంది ఉన్నారు అన్ని పార్టీలలో, కానీ తట్టుకోలేకపోతున్నారు. తెలివి ఉంది, శక్తి ఉంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ధైర్యం ఉంది. కానీ డబ్బులే ప్రధానంగా ఈరోజు ప్రతి ఎలక్షన్ చూస్తూ ఉన్నాం. ఈరోజు న్యాయం జరగాల, నిజంగా దేశానికంటే, దేశంలో ఉన్నటువంటి మహిళలకు న్యాయం జరగాలంటే, నిజంగా మీరు బీసీ అయితే నిజంగా బీసీ ప్రధాని అని చెప్పి మీ పార్టీ చెప్పుకుంటే ఖచ్చితంగా మీరు చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి. మహాత్మా జ్యోతిబా పూలే ఎట్లయితే దేశంలో ప్రతి నియోజకవర్గంలో పూలే విగ్రహాలు ఉన్నాయో, చట్టసభలో మీరు రిజర్వేషన్ ఇస్తే మీరు ఈ భూమి మీద ఉన్నా లేకున్నా భూమి ఉన్నంత వరకు పూలే తర్వాత ఇలా నరేంద్ర మోడీ గారు కూడా విగ్రహం కూడా నిజంగా బీసీలకు చట్టసభలో ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది. పోనీ అది కాకపోయినా మహిళల కన్నా మీరు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో మహిళల కన్నా 33% ఇస్తేనే వీళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ఎంపీలు అవుతారు. వీళ్ళు లేనిది ఎక్కడ ఈ దేశం? 40 కోట్ల జనాభా మహిళలు, ఓన్లీ మహిళలు, బీసీ మహిళలే 40 కోట్లు. 40 కోట్లు ఉన్నటువంటి బీసీ మహిళలు నీకు ఓట్లేసి ప్రధానమంత్రి చేస్తే వీళ్ళను ఇంటికి పరిమితం చేస్తారా, వంటకు పరిమితం చేస్తారా? ఆలోచన చేయండి. ఈ మోసపూరిత విధానాలు ఖచ్చితంగా నారీలోకం ఆలోచన చేస్తూ ఉంది. అన్ని పార్టీ వాళ్ళు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ప్రతి పార్టీ ఆలోచన చేయాలి, ప్రతి బిడ్డ ఆలోచన చేయాలి, కులాలకు అతీతంగా ఆలోచన చేయాలి. న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పెద్ద విప్లవం వస్తుంది. భారతదేశమే రకరకాలుగా అసమానతో రకరకాలుగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ నారీ లోకాన్ని బీసీలను ఎలా చేయకండి. చిత్తశుద్ధి ఉంటే వెంటనే 33%తో పాటే రేపు హడావుడి 16, 17, 14, 15, 16 స్పెషల్ మీటింగ్ పెడతా ఉన్నారు, స్పెషల్ సెషన్స్ పెడతా ఉన్నారు. నిజాయితీ నిరూపించుకోవాలంటే మీ పార్టీకి కానీ మీకు కానీ ఉట్టిగా వాళ్ళతోన వీళ్ళతో అర్పించకుండా మీ విధానం ఖచ్చితంగా ఈ పార్లమెంట్లో నిజంగా వీళ్ళకు 33% ఇచ్చినప్పుడు మాత్రమే నిజమైనటువంటి నివాళులు మహాత్మా జ్యోతిబా పూలకు నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. ఉట్టిగా పూలేసి ఫోటో పేపర్లు వచ్చి అటు తమిళనాడులో, ఇటు తెలంగాణలో, ఇటు ఆంధ్రాలో అయ్యా బీసీల ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రధానమంత్రి అయ్యిండు, చూసినావా దండం పెట్టినట్టు కాదు. మేము దండం పెడతాం మీకు. 33% మహిళలకు ఇవ్వండి. మొత్తం 40 కోట్ల మంది కాదు కదా, మొత్తం యావత్ జాతి, భారతదేశ జాతి కూడా అందరు కూడా మీకు దండం పెడతారు. కనుక మీరు ఇవ్వకుండా చేస్తే ఖచ్చితంగా అందరు కూడా 16 నాడు ఢిల్లీకి రావాలి. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో, మనమంజర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి ఢిల్లీకి పోతూ ఉన్నారు. ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. చిన్న ప్రోగ్రాం చేయడం ఎన్ని కష్టాలు అవుతాయి, ఎన్నో అవమానాలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో కష్టాలకు లోనై వాళ్ళు చెమట రక్తం కరిగించి ఈరోజు ఉద్యమాలు నడుపుతూ ఢిల్లీ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఢిల్లీ కార్యక్రమానికి అందరు రావాలి, మహిళా లోకం రావాలి, ఎక్కడి వాళ్ళు ఎక్కడు ప్రతి గ్రామంలో కూడా ఆలోచన చేసి నిరసన తెలపాలి. ఈ ప్రభుత్వానికి
లేదంటే మళ్ళీ ఎన్నో వందల సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అందరు వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ దొరకదు. కనుక ఈ అవకాశాన్ని లేట్ అయినా పర్లేదు, మహిళా బిల్లు లేట్ అయినా పర్లేదు, ఎప్పుడు ఇచ్చినా సరే 33% 33%లో 33% ఇచ్చే మీరు బిల్లు పాస్ చేయాలని చెప్పని పెద్ద ఎత్తున ఢిల్లీ కార్యక్రమం రావాలని బుజ్జకృష్ణ గారు, మిగతా నాయకులు, మిగతా సంఘాలు కూడా అందరు కూడా మరి ఫోన్ చేసిన ఆ మెసేజ్ ద్వారా భావించి అందరు రావాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ మరి పెద్ద ఎత్తున కథలు రావాలని. జై బీసీ. మహిళా బిల్లు పార్లమెంట్లో వెంటనే, బీసీ మహిళా బిల్లు పార్లమెంట్లో వెంటనే. 18వ తారీఖు నాడు జరిగే దాంట్లో మహిళా బిల్ ఇంట్రడ్యూస్ చేయాలని, దాని అమెండ్మెంట్ కోసం ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ ప్రధానమంత్రి గారు అందరికి లేఖలు రాయడం జరిగింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ మహిళా బిల్లు ఓన్లీ మహిళా బిల్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. బీసీల యొక్క కోటా వాటా లేకుండా మీరు ఆ బిల్లు పెట్టినా ఒకటే, పెట్టకపోయినా ఒకటే. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చే దాంట్లో జనరల్ సీట్లలో మహిళలు అంటే ఎవరు ఉంటున్నారో అందరికి తెలుసు. ఏ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మెదక్ నుంచి తీసుకుంటే సుంతా లక్ష్మారెడ్డి, మహబూబ్నగర్ నుంచి తీసుకుంటే డీకే అరుణ, ఇంకా కొంచెం ముందుకెళ్తే పర్ణికారెడ్డి, వరంగల్ పోతే యశస్విని రెడ్డి, ఇట్లా అంత పట్టెల పేర్లే ఉన్నాయి తప్ప ఒక్క బీసీ మహిళ లేదు. ఓవరాల్గా తెలంగాణ మొత్తం తీసుకుంటే ఒకే ఒక్కరు సురేఖక్క మాత్రమే బీసీ ఉమెన్గా ఇవాళ చట్టసభల్లో ఉంది. నిజంగానే చట్టపూర్వకంగా మాకు రైటు హక్కు ఉంటే మాలాంటి మహిళలు ఎంతోమంది ఆ చట్టసభల్లో ఉండడం, పని చేసేదానికి మేము ముందుంటున్నాం. ఇవాళ సీట్లు రావాలంటే అడుక్కునే పరిస్థితి మాకు వస్తుంది. కాబట్టి మేము అడుక్కోము. అమ్మ పిల్లలకి అడగకుండానే ముద్ద పెడుతుంది. మరి అట్లాంటిది ఇవాళ ఆడబిడ్డలకి చట్టసభల్లో ఇవ్వాల్సిన అవకాశం ఇవాళ మీ చేతిలో ఉన్నది. ప్రధానమంత్రిగా ఓబీసీ అని పదే మీకు కష్టం వచ్చినప్పుడు వెళ్ళగక్కునేటువంటి నరేంద్ర మోదీ గారు, నీ ఆడబిడ్డలను చట్టసభల్లో లేకుండా నువ్వు పెట్టే బిల్లు పెట్టినట్లయితే నువ్వు బీసీ ద్రోహిగా ఈ చరిత్రలో మిగిలిపోతావని సుస్పష్టం చేస్తున్నాం. ఇవాళ ఆదరబాదరగా ఇవాళ ఇప్పుడు పెట్టడానికి ఒకటే అడుగుతున్నా, చివరిగా ఒకటే ప్రశ్న. 2023 సెప్టెంబర్లో మీరు బిల్లు తెచ్చినాడు, అదే ఇయర్ నుంచి అమెండ్మెంట్ అవుతుంది అని మీరు కనుక చేసి ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా అందరికి అవకాశం ఉండేది. అలా చేయకుండా మీరు 29th అవుతుంది అనుకున్నప్పుడు మరి ఎలాంటిది చేయకుండా 2027 జనాభా లెక్కలు కులగణన చేసిన తర్వాత దానితో లెక్క తెలిస్తే వాటాలు తెలుతాయి. మరి వాటా తెలుతుంది కాబట్టే మళ్ళీ బీసీ మహిళలకు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆతరబాదగా బనియా పార్టీగా మీ యొక్క శక్తులతోటి వాళ్ళ ప్రెజర్తోటి ఇవాళ ఈ బిల్లు బీసీలు లేకుండా పెట్టడం కోసం కుట్ర జరుగుతుందని సుస్పష్టం. కాబట్టి అలా చేసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆడబిడ్డలందరినీ కూడా ఏకం చేస్తాం, పోరాటం చేస్తాం. ఇదే బీసీ జేఏసీ తరఫున జాజుల సీనని వెంట పెట్టుకొని రాష్ట్రాలు తిరుగుతాం. లేని పక్షంలో మా వాటా మా కోట ఇవ్వకపోతే ఖబర్దార్ నరేంద్ర మోదీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ లీడర్లుగా ఉన్నటువంటి ఇవాళ వారు ముషిరాబాద్ నుంచి ఉన్నటువంటి ఎంపీ నాయకులు వాళ్ళందరికీ కూడా ఇవాళ అవకాశం ఉన్నది. ఇవాళ దాన్ని సరి చేసేటువంటి అవకాశం ఉన్నది. లక్ష్మణన్నకి మీరు ఇనిషియేటివ్ తీసుకోండి. చెయ్యకుండా చేసినట్లయితే ఇవాళ దేశవ్యాప్తంగా మా హనుమంతన్నకి పెద్ద ఉన్నది. డెఫినెట్గా ఆడబిడ్డలందరం కూడా ఏకమవుదాం. మాకు తోడుగా మా అండలందరూ కూడా ఉన్నారు. డెఫినెట్గా మా బిల్లు మేము సాధించుకుంటామన్న విశ్వాసం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఇలా ఖర్గే గారు కూడా లైన్ ఇచ్చారు. కాబట్టి పెద్ద ఎత్తున సంఖ్యలో ఇవాళ చలో ఢిల్లీ 16వ తారీఖు జరిగేటువంటి జంతర్ మంతర్లో మనం అందరం పాల్గొంటాం. మహిళా శక్తిని చూపిద్దామని చెప్పేసి తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై బీసీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.